దేవరాజసేవ్యమాన పావనాగ్రిపంకజం వ్యాళయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరం నారదాదియోగి వృందవందితం దిగంబరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. దేవతల రాజైన ఇంద్రుడు కూడా సేవించి పౌత్రుడైన వాడు, పాము యజ్ఞోపవితల ధరించినవాడు, చంద్రుడు తలపై ఉన్నవాడు, నారదాది మహర్షులు యోగులు వందించేవాడు, వస్త్రాలు లేని దిగంబర స్వరూపుడు, కాశీ నగరానికి అధిపతి అయిన కాలభైరవుని నేను భక్తితో నమస్కరిస్తున్నాను. ఓం శ్రీ కాలభైరవే నమో నమః. భానుకోటి భాస్వరం భవాబ్దితారకం పరం నీలకంఠమిప్సితార్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్ష అక్షశూలమక్షరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. కోటి సూర్యుల కాంతితో ప్రకాశించేవాడు, జన్మ మరణాల సాగరాన్ని దాటించేవాడు, నీలకంఠుడైన శివునికే ప్రియమైన వాడు, రోగాలు లేని మల్లం లేని స్వచ్ఛ స్వరూపుడు, కాలాన్నే కాలంగా జయించేవాడు, కాశీకధిపతి అయిన కాలభైరవుని భక్తితో నమస్కరిస్తున్నాను. ఓ చూలటంక పాశదండ పాణిమాది కారణం శ్యామకాయ ఆదిదేవ అక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ఓం శూలం పాశం దండం చేతులు ఉన్నవాడు, నల్లటి శరీరంలో ఆదిదేవుడు, భయంకర పరాక్రమం కలవాడు, అద్భుతమైన తాండవానికి ప్రియమైన వాడు, కాశీకి అధిపతి అయిన కాలభైరవుడిని నేను నమస్కరిస్తున్నాను. ఓం భుక్తి ముక్తిదాయకం ప్రశస్తచారు విగ్రహం భక్త వత్సలం స్థితం సమస్తలోక విగ్రహం వినిక్వనన్ మనోజ్ఞ హేమ కింకి నీల సత్కటిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భోగాలు కూడా మోక్షం కూడా ఇచ్చేవాడు, అందమైన రూపం కలవాడు, భక్తుల పట్ల అపారమైన ప్రేమ కలవాడు, నడుముకు బంగారు గంటలు మ్రోగుతుంటాయి కానుక కాశీకి అధిపతి అయిన కాలభైరవుని భజిస్తున్నాను. ఓం ధర్మసేతు పాలకం స్వధర్మ మార్గనాశకం కర్మ పాశయోషకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణ శేష పాశ శోభితాంగ మండలం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ధర్మానికి రక్షకుడు, అధర్మాన్ని నశింపజేసేవాడు, కర్ణబంధనాల నుంచి విముక్తి ఇచ్చేవాడు, బంగారు జుట్టుతో ప్రకాశించేవాడు, కాశీకి అధిపతి అయిన కాలభైరవుని నమస్కరిస్తున్నాను. ఓ రత్నపాదుకా ప్రభాభిరామపాద యుగ్మకం నిత్యం అద్వితీయం ఇష్ట దైవతం నిరంజనం మృత్యుదర్పనాశనం కరాళ దృష్టమోక్షదం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. రత్నాలు వంటి పాదాలు కలవాడు, ఎప్పుడు మారని సత్యస్వరూపుడు, మరణ భయాన్ని నాశనం చేసేవాడు, భయంకర దంతాలతో దుష్టులను సంహరించేవాడు, కాశీకి అధిపతి అయిన కాలభైరవుడిని భక్తితో నమస్కరిస్తున్నాను. ఓ అట్టహాస భిన్న పద్మజండ కోశ సంతతిం దుష్టిపాత నష్ట పాప జాలముగ్ర శాసనం అష్ట సిద్ధిదాయకం కపాలమాలికాధరం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ఆయన అట్టహాసంతో పాపాలు నశిస్తాయి, ఒక్క చూపుతోనే పాపాలు కాల్చివేస్తాడు, కష్టాలు తొలగించి ధర్మాన్ని ప్రసాదిస్తాడు, కాశీకి అధిపతి అయిన కాలభైరవుని నేను భక్తితో నమస్కరిస్తున్నాను. ఓం భూత సంగనాయకం విశాల కీర్తిదాయకం కాశీవాసిలోక పుణ్య పాపశోధకం విభుం నీతి మార్గ కోవిదం పురాతనం జగత్పతిం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. భూత సంఘ నాయకం, భూతాలు ప్రేతాలు యక్షకులు వంటి శక్తులకు నాయకుడు, అంటే అదృశ్య శక్తులన్నింటినీ నియంత్రించేవాడు, విశాల కీర్తిదాయకం అపారమైన కీర్తిని ప్రసాదించేవాడు కాలభైరవుడు. భైరవుని ఆశ్రయించిన వారికి మంచి పేరు గౌరవం వస్తుంది. కాశీవాసిలో ఒక పుణ్య పాప శోధకం విభం, కాశీలో నివసించే ప్రజల పుణ్య పాపాలను శుద్ధి చేసే మహాశక్తి, కాశీలో మరణించిన వారికి మోక్షం ఇచ్చే అధికారం కలవాడు, నీతి మార్గ కోవిదం ధర్మ మార్గాన్ని బాగా తెలిసినవాడు, ధర్మం తప్పిన వారిని శిక్షించే ధర్మంలో ఉన్నవారికి రక్షించేవాడు, పురాతనం జగత్పతిం సృష్టికి ముందే ఉన్న ప్రాచీన దేవుడు కాలభైరవుడు, ఈ జగత్తుకి ప్రభువు కాశికాపురాదినాథ కాలభైరవం భజే. కాశీ నగరానికి అధిపతి అయిన కాలభైరవుడికి నేను భక్తితో నమస్కరిస్తున్నాను. కాలభైరవాష్టకం పఠంతి ఏ మనోహరం జ్ఞానముక్తి సాధకం విచిత్ర పుణ్యవర్ధనం శోకమోహ దైన్యలోభ కోపతాపనాశనం తే ప్రయాంతి కాలభైరవాంగ్రి సన్నిధం ధ్రువం. ఈ అష్టకాన్ని భక్తితో చదివినారు జ్ఞానం మోక్షం పొందుతారు, శోకం మోహం కోపం లోభం నశిస్తాయి, చివరికి కాలభైరవుని పాదాల దగ్గర చేరుతారు. ఓం శ్రీ కాలభైరవాయ నమో నమః. కాలభైరవుడు దేవతలకు కూడా రక్షకుడు, కాలం కూడా ఆయన ముందు వంగుతుంది, ఆయన భయంకరుడు కానీ భక్తులకి రక్షకుడు.
ఓం కాలభైరవాయే నమో నమః. ఓం భైరవుడు దండించేవాడు కాదు, దయామయుడు. మన కర్మ భారం తగ్గించే దేవుడు, మరణ భయాన్ని తొలగించే దేవుడే కాలభైరవుడు. మరణ భయాన్ని తొలగించే దేవుడు భైరవుని చెప్పే పుణ్యం. ఇది మంత్రం కాదు, జీవితాన్ని మార్చే స్తోత్రం. కాలభైరవుడు శివుడిలో ఒక అంశం, అందుకనే అంత శక్తి. ఓం శ్రీ కాలభైరవే నమో నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఇంట్లో నెగిటివ్ ఇంప్రెషన్ ఉంటే అది పోవడానికి కాలభైరవ స్తోత్రం చాలా 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 వండర్. ఎందుకనంటే కాలభైరవుడిని తలుచుకుంటే చాలు దాదాపు అన్ని రకాల నెగిటివ్ వైబ్రేషన్స్ జడుసుకొని వెళ్ళిపోతాయి, కంటికి కనపడకుండా కూడా వెళ్ళిపోతాయి. కాలభైరవ స్తోత్రం అంత గొప్పగా మనల్ని నిలబెట్టేసిద్ది. ఇంకోటి ఏంటంటే కాలభైరవుడు శివుడు, సాక్షాత్తు శివుడిలో ఒక అంశం, అందుకనే అంత ఇదిగా ఉండిద్ది. ఆ యొక్క దక్షయజ్ఞానికి ధ్వంసం చేయమని చెప్పి ఆయన సృష్టిస్తారు కదా శివుడు. ఆ క్షణంలో ఆ కాలభైరవుడు కోపం చాలా 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 అసలు మొత్తం వరల్డ్లో ఇంకా ఏది మిగలదు అనుకున్నారు చాలామంది దేవతలు. ఎందుకంటే నేను చదివి చెప్తున్నా కాబట్టి. ఆ తర్వాత శివుడే దగ్గరుండి మరి ఆ కోపాన్ని నియంత్రించారంట, ఆ పురాణాలు చెప్తున్నాయి. ఇంకా కాలభైరవ స్తోత్రం చదువుకుంటుంటే రోజుకి మీకు వచ్చే ఆపద కూడా త్రుటిలో వచ్చిన ఆపద కూడా ఆ క్షణంలో కూడా తప్పిపోతుంది. అది కాలభైరవ స్తోత్రంలో ఉన్న గొప్ప నిర్దేశం. నల్ల కుక్క, నల్ల ఆవులు, నల్ల చీమలు ఇవన్నీ కూడా కాలభైరవుడికి వర్తిస్తాయి. కుక్కలకి రొట్టెలు పెట్టడం, చిన్న చీమలు నల్ల చీమలకి పందారు పెట్టడం, నల్ల గోమాతలకి అట్టికాయలు పెట్టడం, ఇవన్నీ కూడా కాలభైరవుని సంతోషపెడతాయి. ఇక్కడ రాసులు, నక్షత్రాలు, ఇంకా వాటి యుగాన పాదాలు ఇవన్నీ ఉంటాయి కదా. ప్రతి ఒక్క జాతకానికి కూడా పనికొచ్చేదే కాలభైరవ స్తోత్రం. ఆ జాతకం చాలా బాధలు ఎక్కువైతున్నా, ఏది ఎక్కువ ఉన్నా కూడా కాలభైరవ స్తోత్రం పఠించుకుంటే చాలండి, చాలా 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 బ్రహ్మాండంగా జీవితం జరిగిపోతుంది. ఎందుకు అనంటే ఒక్క కాలభైరవుడికే అది ఉంది. కాలభైరవ స్తోత్రానికి ప్రతి ఆంజనేయ స్వామి ఎంత పవర్ఫుల్లో కాలభైరవ స్తోత్రం అంత పవర్ఫుల్. ఆంజనేయ స్వామి కూడా శివుడు అంశమే, కాలభైరవుడు కూడా శివుడు అంశమే. అది ఒక విధంగా, ఇది ఒక విధంగా, అంతే. ఇంకా శివశక్తి కాలభైరవుడిలోను ఇంకా ఆంజనేయ స్వామిలోను ఇద్దరిలోనూ ప్రవహిస్తుంది. కాబట్టి ఆ కాలభైరవ స్తోత్రం మనం రోజు పఠించుకుంటే ఇంట్లో ఫస్ట్ నెగిటివ్ ఇంప్రెషన్ అనేది మన దరిదాపులకు కూడా రాదు. సో స్తోత్రం మొత్తం చదివా, ఆ స్తోత్రం యొక్క అర్థం తెలిపా, ఆ అర్థాన్ని కూడా గమనించండి. ఓం నమ శివాయ శివాయ నమో. ఓం శ్రీ కాలభైరవే నమో నమః. సాక్షాత్తు మనకి పురాణమైన ఫస్ట్ నుంచి ఉన్న కలికాలం అంతా అంతరించిపోతున్న క్షణాలలో ఏమీ కాకుండా చెక్కు చెదరకుండా చివరిదాకా ఉండగలిగేదే కాశీ. ఆ కాశీకి అధిపతే కాలభైరవుడు. ఆ కాలభైరవుడు శివుడు అంశం. ఆ కాశీకి అధిపతిని చేసింది సాక్షాత్తు శివుడే. అందుకనే కాశికాపురాదినాథ కాలభైరవం భజే. కాశికాపురాదినాథ, కాశీలో ఉండే, కాశీని కాపలా కాస్తూ శివ మన విశ్వేశ్వర స్వామి గుడికి కాపలా కాస్తూ ఉన్న గొప్ప అంశం కాశికాపురాదినాథ కాలభైరవం భజే. ఓం నమ శివాయ శివాయ నమో. వీడియో చివరి వరకు చూడండి, మీకు అన్నీ అర్థమవుతాయి. అదండి వీడియో ఎలా ఉంది? నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఓం నమ శివాయ, ఓం శ్రీ కాలభైరవే నమో నమః అని కామెంట్ చేయండి. ఈ చాలామంది ఏఐలో చూసి వాటి అర్థాలు చూసి రాస్తారు. నేను చాలా బుక్స్ చదివి అవన్నీ చేతిలో రాసుకొని, కొన్ని ఏఐలో కూడా చూసి, ఆ ఏఐలో కొన్ని మనకు తెలియని వాటిని అన్నీ చూసుకొని, ఇంకా రాగాన్ని అలవర్చుకొని మరీ చెప్పా. నచ్చితే మట్టుకి ఒక లైక్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బటన్. నచ్చకపోతే మీ ఇష్టం, నచ్చకుండా ఉండదు, ఎందుకంటే మనం చేసేది మంచి పనే కదా. సో అదండి ఇవాళ వీడియో. ఓం నమ శివాయ శివాయ నమో. శివుడు ఆజ్ఞ చీవైనా కొట్టదు. ఈ వీడియో మీ దాకా వచ్చింది అని అంటే శివుడు ఆజ్ఞ ఉన్నట్టే.
లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓం నమ శివాయ.